వెల్కమ్ టు ఓకే టీవీ. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా దూసుకుపోతుంది. ఆస్కార్ దిశగా అడుగులు వేస్తుంది. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రాంతీయంగా సినిమాలు విడుదల చేస్తూ ప్రాంతీయ భాషలలో స్టార్స్ గా, సూపర్ స్టార్స్ గా చెలామణి అయిన ఎంతో మంది హీరోలు ఆ తర్వాత రాజమౌళి పుణ్యమాని పాన్ ఇండియా హీరోలుగా మారే ప్రయత్నం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి తన తొలి ప్రయత్నంలో రెబల్ స్టార్ ప్రభాస్, రాణా వంటి బడా హీరోలతో మల్టీ స్టారర్ బాహుబలి మూవీని నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లెల్లు దాటించారు. అంతేకాదు, ఆ సినిమాను ఇండియా వైడ్ భాషలలో రిలీజ్ చేసి పాన్ ఇండియా హీరోలుగా తీర్చిదిద్దారు. దీంతో చాలా మంది స్టార్ హీరోలు ఇప్పటికీ అదే దిశగా అడుగులు వేస్తున్నారు. పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్టార్స్ గా మారాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ఏకంగా ఆస్కార్ వేదికపై సినిమాను నిలబెట్టారు. అందులో భాగంగానే మిగిలిన దర్శకులు కూడా తామేమీ ఇందుకు అతీతం కాదు అని తమ సినిమాలను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపి మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రత్యేకించి నలుగురు టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా కాదు, ఏకంగా గ్లోబల్ మార్కెట్ టార్గెట్ అంటూ ఆస్కార్ అందుకునే దిశగా అడుగులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఇప్పుడు చూద్దాం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం SSMB 29. ప్రస్తుతం ఈ చిత్రం ఈస్ట్ కెన్యాలోని మసాయ్ మారా, అంబోజ్లీ ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు 1200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో 2 భాగాలుగా చిత్రం విడుదల కాబోతుంది. మొత్తం 120కి పైగా దేశాలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా బాక్స్ ఆఫీస్ రికార్డులను మాత్రమే కాదు, ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆస్కార్ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఇంకా అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా AA22. ఈ చిత్రానికి అవతార్ వంటి హాలీవుడ్ చిత్రాలకు VFX అందించిన కంపెనీతో సినిమాని రూపొందిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ లీడర్షిప్ లో హెవీ విజువల్స్ కోసం నిర్మించిన కథగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యానిమల్ సినిమాతో గొప్ప దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న సందీప్ రెడ్డి ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ కి పేరుగాంచిన ఈ చిత్రంలో భారతీయ సినిమాలలో అరుదుగా కనిపించే సూపర్ న్యాచురల్ అంశాల గురించి కూడా చర్చించబోతున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ ను ప్రపంచ స్థాయి నటుడిగా మారుస్తుందని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సలార్, KGF చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ గ్లోబల్ ఇమేజ్ ఉన్న NTR తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ వరల్డ్ యాక్షన్ చిత్రంగా రూపొందించబోతున్నారు. ఈ 4 ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాదు, తెలుగు, ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి స్ట్రాటజిక్ ప్లాన్స్ ను వేస్తున్నాయని చెప్పాలి. ఇవన్నీ మైథలాజికల్, యాక్షన్, థ్రిల్లర్, క్రాస్ కల్చర్ కథలు అయినప్పటికీ అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఆస్కార్ దిశగా అడుగులు వేయబోతున్నాయి. మరి ఈ 4 ప్రాజెక్టులలో ఏ సినిమా టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా నిలబెడుతుందో చూడాలి. అయితే ఈ 4 సినిమాల్లో ఏ మూవీ ఆస్కార్ రేంజ్ సినిమా అవుతుందో కింద కమెంట్ చేసి చెప్పండి.